ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మేము డబ్బులు అప్పుగా ఇచ్చాం, కొంతమంది మా దగ్గర చేబదులుగా తీసుకున్నారు, కుటుంబ సభ్యుల్లోనూ ఉన్నారు, స్నేహితుల్లోనూ ఉన్నారు, అప్పుగా తీసుకునేవారు కొంతమంది మా డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని నానా అవస్థలు పెడుతున్నారు. మేము చాలా కష్టపడి సంపాదించుకున్నాం, ఏదో ₹2 వడ్డీ వస్తుందని ఇచ్చాము, మా దగ్గర డబ్బులు తీసుకొని కొంతమంది పారిపోయారు, చీటీలు వేస్తే కొంతమంది పారిపోయారు, అలాగే అప్పుగా తీసుకుని కొంతమంది పారిపోయారు, కొంతమంది చేబదులు తీసుకొని ఇవ్వము, ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నారు. మా డబ్బులు మాకు కావాలి గురువుగారు, ఏదైనా 100% ఫలితం వచ్చే ఉపాయం ఉంటే చెప్పండి అని చాలామంది అడిగారు. అప్పులు ఇవ్వడానికి అంటే ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి మనం అంతకుముందు చాలా వీడియోలు చెప్పుకున్నాం. ఈరోజు మనకి 100% ఫలితం ఇచ్చే ఉపాయం చెప్తాను. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి మీకు వివరిస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎవరైతే అప్పు తీసుకొని మీకు ఎగ్గొట్టారు, మీకు కనిపించకుండా తిరుగుతున్నారు, వారి కుటుంబ సభ్యులు మీకు అందుబాటులో ఉన్నారు, వారు పెద్దవారు కానీ చిన్నవారు కానీ ఎవరైనా సరే మీకు మీ డబ్బులు తిరిగి రావడానికి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం నల్ల నువ్వులు. అలాగే ఇది ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. మీరు ఈ ఉపాయాన్ని ఎక్కడైనా సరే జమ్మి చెట్టు అంటే సెమీ వృక్షం, అలాగే మారేడు చెట్టు, మనం బిల్వదళం అంటాం కదా, బిల్వ చెట్టు అంటే మారేడు చెట్టు దగ్గర కానీ జమ్మి చెట్టు దగ్గర కానీ ఈ ఉపాయం చేయాలి. మీరేం చేస్తారంటే నల్ల నువ్వులు తీసుకోండి, నల్ల నువ్వుల్ని కొంచెం దంచండి, నీరు పోసి దంచండి, ఒక ముద్దలాగా చేయండి, అంటే శివలింగ ఆకృతి చేయండి. మీరు ఆ శివలింగ ఆకృతి తయారు చేసిన తర్వాత మీరు మీ దగ్గరలో ఉన్న జమ్మి చెట్టు దగ్గరికి కానీ మారేడు చెట్టు దగ్గరికి కానీ వెళ్ళండి. అక్కడ దేవాలయంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఆ శివలింగాన్ని ఆ చెట్టు మొదల్లో పెట్టండి. పెట్టిన తర్వాత మీరు మట్టి ప్రమిదుల్లో 2 తెల్లటి ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత మీరు కంపల్సరిగా తెల్ల జిల్లేడు పువ్వులు సంపాదించండి. తెల్ల జిల్లేడు పువ్వులు సంపాదించి ఆ తెల్ల జిల్లేడు పువ్వులు స్వామివారికి సమర్పించండి. సమర్పించే ముందు మీరు కోరుకోవాల్సింది ఏంటంటే, ఎంతమంది వ్యక్తులకైతే మీరు అప్పుగా డబ్బు ఇచ్చారో ఆ వ్యక్తుల పేరు తలుచుకోండి. ఫలానా వ్యక్తికి నేను ఇంత డబ్బులు ఇచ్చానయ్యా స్వామి, వాడు తప్పించుకుని తిరుగుతున్నాడు, ఇవ్వడం లేదు, వాడు కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళు ఇవ్వాలి, లేదా వాడే నాకు డబ్బులు ఇవ్వాలి, నాకు ఇంత రావాలని స్వామివారికి ఆ శివలింగానికి మీరు నివేదన చేయండి. తర్వాత పుష్పాన్ని సమర్పించి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకున్న తర్వాత మీరు అక్కడ ఇంకేం ప్రసాదం కానీ ఇంకేం పెట్టవలసిన అవసరం లేదు. మీరు చేయవలసిందల్లా ఆ చెట్టు దగ్గర శివలింగాన్ని పెట్టడం, నల్ల నువ్వులతో చేసిన దాన్ని, అలాగే ఆవునేతో దీపం వెలిగించడం, తర్వాత తెల్ల జిల్లేడు పువ్వులు సమర్పించడం. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఈ ఉపాయం పనికిరాదు, అంటే మీకు పనిచేయదు. ఖచ్చితంగా తెల్ల జిల్లేడు పువ్వులు పెట్టాలి. లేవనుకోండి, చేయమాకండి, ఆ పువ్వులు దొరికినప్పుడే ప్రయత్నించేయండి. మీరు తర్వాత ఏం చేస్తారంటే, మీ పూజా కార్యక్రమం అయిపోయింది, నమస్కారం చేసుకున్నారు, శివనామాన్ని తర్వాత ఓం నమ శివాయ అని ఒక 108 సార్లు అనుకున్నారు. ఆ వ్యక్తుల పేరు చెప్పుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, అక్కడ ఉన్న జిల్లేడు పువ్వులు తీసుకొని కాగితంలో కట్టుకొని, అంటే మీరు ఒక 4 ఉన్నారనుకోండి, 4 వ్యక్తులకి ఇచ్చారు, 4 పువ్వులు తీసుకోండి. 4 పువ్వులు, అందులో మీరు 10 పువ్వులు పెట్టారు, అందులో 4 పువ్వులు తీసుకోండి. ఆ పువ్వుని ఒక కాగితంలో కట్టుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఏ వ్యక్తికైతే మీరు అప్పిచ్చారో వాడు ఆఫీసులో కానీ వాడి కుటుంబంలో కానీ వాడి ఇంటి దగ్గర కానీ ఆ పువ్వుని తీసుకువెళ్ళి ఆ ఇంటి దగ్గర కానీ ఆఫీస్ దగ్గర కానీ ఆ పువ్వుని అక్కడ పెట్టి మీరు వాళ్ళ డబ్బులు అడగవలసిన వాళ్ళని అడిగి వచ్చేయండి. మరి మేము ఈ ఊర్లో లేరండి, వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారండి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారండి, వారి ఇంటి దగ్గర పెట్టవచ్చా? వారి ఇల్లు ఉంటే వారి ఇంటి దగ్గరైనా సరే పెట్టి రావచ్చు. మాకు కనిపించకుండా పోయాడండి అంటే పనిచేయదు. ఎక్కడైనా వాడు ఉన్నప్పుడు ఆఫీస్ కానీ ఇల్లు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఉంటే అక్కడ పెట్టి మీరు వచ్చేయడమే.
ఆటోమేటిక్గా వాడు ఎవడైతే మీ దగ్గర డబ్బులు తీసుకొని తప్పించుకు తిరుగుతున్నాడో మీకు దండం పెట్టి మీ డబ్బులు మీకు వెనక్కి ఇవ్వాలి. అంత శక్తివంతమైన ఉపాయం. ఈ ఉపాయాన్ని మీరు ఇప్పుడు మళ్ళీ ఆ శివలింగాన్ని ఏం చేయాలి, మీరు ఆ శివలింగాన్ని ఆ మిగిలిన పువ్వులని మీరు ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో కలిపేయండి. పారే నీళ్ళు చెరువు కానీ, ఒకవేళ చెరువు ఉన్నా, లేదంటే మురికాలలో మాత్రం పొరపాటున కలపమాకండి. చెరువు ఉన్న, పంటకాలం ఉన్న, నది ఉన్న ఏదైనా సరే అక్కడ తీసుకువెళ్ళి ఆ శివలింగాన్ని నీళ్ళలో కలిపేయండి, నిమజ్జనం చేయండి. మీరు ఈ ప్రమిదలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రమిదల్ని అక్కడ వదిలేయవచ్చు. తర్వాత మళ్ళీ ఇది నెలకు ఒక్కసారి ప్రయత్నించేయండి. నెలకి ఒక్కసారి ఖచ్చితంగా అవతల వ్యక్తి మీరు మనస్ఫూర్తిగా కనుక చేసినట్లయితే అవతల వ్యక్తి ఎంత గొప్పవాడైనా మీ డబ్బులు మీకు తిరిగి తీసుకువచ్చి ఇవ్వాలి. ప్రయత్నపూర్వకంగా చేయండి. చాలా అద్భుతమైన తంత్రం ఇది. కానీ పువ్వులు కంపల్సరీ, విధానం కంపల్సరీ. చెట్టు లేకపోయినా ఒకవేళ మీ ఇంటి దగ్గర ఉన్నా సరే మీరు మారేడు చెట్టు కానీ, సెమీవృక్షం జమ్మి చెట్టు కానీ మీ ఇంటి దగ్గర ఉన్న చక్కగా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఇంకా ప్రసాదం కానీ ఇంకేమీ లేదు. ఇది నెలసరి ఉన్న ఆడవారు మాత్రం చేయకూడదు, గుర్తుంచుకోండి. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే ఆడవారు కానీ మగవారు కానీ ఈ ఉపాయాన్ని నిర్భయంగా చేయవచ్చు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.